జగిత్యాల జిల్లా మోతే రోడ్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడారు. కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు గత 8 నెలలుగా కృషి చేస్తున్నామని, స్థల కేటాయింపులో ఆలస్యం జరిగినా త్వరలోనే కేబినెట్ ఆమోదం లభిస్తుందని తెలిపారు. చలకల్లో కేంద్రీయ విద్యాలయానికి 5 ఎకరాల భూమిని, స్పోర్ట్స్ కాంప్లెక్స్కి 7 ఎకరాల భూమిని కేటాయించినట్టు చెప్పారు. మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ సహకారంతో జగిత్యాల అభివృద్ధి కృషి కొనసాగిస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఏం చేసినావు అంటే ఇగో ప్రభుత్వంతో ఉండుట్లా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ విషయాన్ని మీడియా ద్వారా ఎంపీ గారు కూడా తెలియజేస్తా ఉన్నాం. మీరు తప్పుగా అర్థం చేసుకుంటారు. మా మీడియా మిత్రులు కొందరు కట్ పేస్ట్ పెట్టి, లేకపోతే నేను ఒకటి మాట్లాడితే ఒకటి మీకు చెప్పి మీకు చెప్తున్నారు. మీరే అన్నారు, నేను మొత్తం కూడా మా పిఏ ఏదో చూపిస్తే అన్నారు. అది ఎప్పుడు కూడా ఏనాడు కూడా అంటే నేను ఏదో భయపడి చెప్తలేను. మర్యాదలు ఉండాలి, రాజకీయాలలో విమర్శలు ఉండాలి. ఇద్దరు అన్నట్టు ఇంకోళ్ళని అట్లా అనదలుచుకోలేదు ఎవరిని కూడా. వాలంతరీని అక్కడ ల్యాండ్లో మీ అందరికీ తెలుసు కదా, ల్యాండ్ అండ్ వాటర్ ట్రైనింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, భూమి మరియు నీటిలో రైతులకు ట్రైనింగ్ మరియు పరిశోధన సంస్థ. దాన్ని ఏం చేసిందంటే సహజ వ్యవసాయం కింద వ్యవసాయ క్షేత్రం కింద, చెలిగల వ్యవసాయ క్షేత్రం అంటారు కదా, సహజ వ్యవసాయం ఎట్లా చేయాలి, ఆర్గానిక్ ఫార్మింగ్ ఎట్లా చేయాలనే దాంట్లో రోల్ మోడల్గా ఇవాళ కేంద్ర ప్రభుత్వం నేషనల్ మిషన్ ఫర్ న్యాచురల్ ఫార్మింగ్, జాతీయ మిషన్ ఏమంటారే సంతోష్, జాతీయ సంస్థ నేషనల్ మిషన్ ఫర్ న్యాచురల్ ఫార్మింగ్. నేషనల్ ఫార్మింగ్ అంటే సహజ వ్యవసాయము. జాతీయ మిషన్ను తెలుగులో ఏమంటారు. ఇంకా కొందరు కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. ఇవాళ మన మంత్రి గారు ఒక దళితుడు ఇవాళ మంత్రి అయ్యిండు. ఓరవలేకపోతుండో పెద్ద మనిషి, నేను మంత్రి పదవి ఆశిస్తే తప్ప నాకెందుకు ఇవ్వలేదు రేవంత్ రెడ్డి గారు, ఇక రేవంత్ రెడ్డిని దించాలే, ఇంకెవరైనా ఎక్కియాలని మాట్లాడుతున్నాడు. అంత ఈర్ష. నేను మొదటి నుంచి కాంగ్రెస్ కుటుంబంలోకి వచ్చిన, ఇలా వారు కూడా ఒకప్పుడు మారిన వాళ్ళే. ఓకే, నేను రాజీనామా చేసిన మారినా అంటాడు. కాలం మారింది, నేను ఈ ప్రభుత్వంతో పనిచేస్తున్నా, కలిసి పనిచేస్తా అన్న. ఎందుకంత బాధ, ఎందుకంత అక్కసు అంటే ఎవరితో కలిసి పనిచేయద్దా? నేను మాజీ మంత్రులతో కలిసి పనిచేయలేదా? నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఒక మాజీ మంత్రిని తీసుకొచ్చి ఎమ్మెల్సీ చేసి పెట్టలేదా? మేము ఆక్షేపించినామా? ఇవాళ మీరు రాగానే పెద్ద శోభ అనుభవించినట్టు. మీకంటే సీనియర్లు అంతకుముందు కాంగ్రెస్లో ఉండిరి. తెలుగుదేశంలోకి వెళ్ళి నాదెండ్ల భాస్కరరావు గారి పార్టీకి పోయి, నాదెండ్ల భాస్కరరావు పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్లోకి రాలేదా? ఇవన్నీ మెడికల్ అసోసియేషన్కు ల్యాండ్ కావాలంటే నాకంటే ముందు దాదాపు 15 సంవత్సరాలు ప్రయత్నం చేశాను. నాకున్న సత్సంబంధాలతోటి 1 సంవత్సరం తిరుగుతాయి. మరి ఇప్పుడు అది పూర్తవుతున్నది. నిన్ననే గౌరవ మంత్రి గారు చెప్పినారు. ఈ విషయాన్ని మీ మీడియా ద్వారా జగిత్యాల జిల్లా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నా. కొందరు అంటున్నారు 1 సంవత్సరం విద్యా సంవత్సరం పోయిందని, మనొక విద్యావేత్తనే అన్నాడు. మరి 1 సంవత్సరం ప్రతిపాదన వచ్చినాక టైం పట్టింది. మరి ఈ జిల్లా 10 సంవత్సరాలు అయింది. భారతీయ జనతా పార్టీ ఎంపీ గారు గెలిచి 7 సంవత్సరాలు అయింది. మరి 1 సంవత్సరం కొంత లేట్ అయితే ఇలా నిందలు వేయడం కరెక్ట్ కాదు. ఓకే, వారి భాషలో వారు చాలా రఫ్గా మాట్లాడుతున్నారు. మేము దానికి అట్లా రఫ్గా జవాబు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మాకు ఇష్టం వచ్చినట్టు మేము జవాబు ఇవ్వాల్సిన పని లేదు. నాకు నా వల్ల కాదు కూడా. నన్ను రకరకాలుగా మాట్లాడుతున్నారు, టీవీలలో చూస్తున్నారు. ఆ మాటలకు నేను అదే విధంగా నేను మాట్లాడదలుచుకోలే. నా పని. పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారం. ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కారణం, జగిత్యాల ప్రాంతానికి వచ్చిన మంజూరైన కేంద్రీయ విద్యాలయానికి స్థలానికి నాకున్న సమాచారం మేరకు ఈరోజు క్యాబినెట్లో ఆమోదం పొందబోతున్నదని చెప్పి గౌరవ మంత్రివర్యులు సమాచారం ఇవ్వడం జరిగింది. వారు ముఖ్యమంత్రి గారికి రాసిన లేఖను కూడా నాకు పంపించడం జరిగింది.
దాంతో పాటుగా జగిత్యాల ప్రజలు గెలిపించిన ఎమ్మెల్యేగా నా వంతుగా గత 8 నెలలుగా కూడా దీనిపైన ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నేను చాలాసార్లు చెప్పిన ఈనాటి యువతకు కొంత దానిపైన తెలియకపోవడం, కొంతమంది కొత్తగా వచ్చిన నాయకులకు తెలియకపోవడం వల్ల ఆ వాలంటరీ ల్యాండ్